ఇక చిరంజీవి రిజెక్ట్ చేసిన కొన్ని కథలతో ఇతర హీరోలు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్లు కొట్టారు. మరికొందరు బోల్తా పడ్డారు. చిరంజీవి, ఎన్టీఆర్ల విషయంలో కూడా ఒకసారి ఇలాగే జరిగింది. చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో తారక్ ఓ సినిమా చేశాడు. రిలీజ్కు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఆ మూవీ తీరా రిలీజయ్యాక భారీ డిజాస్టర్గా నిలిచింది. ఎన్టీఆర్ను విమర్శల పాలు చేసింది. ఇంతకీ ఆ మూవీ ఏదనుకుంటున్నారా? పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రావాలా. అప్పట్లో ఈ సినిమా క్రేజ్ మామూలుగా లేదు. కేవలం మూవీ ఆడియో ఫంక్షన్కే లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. అప్పుడే కాదు, ఇప్పటికీ ఈ రికార్డు అలాగే ఉంది. ఇలా ఎన్నో అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఆంధ్రావాలా ఆడియన్స్ను మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా కథను మొదట చిరంజీవికే చెప్పారట పూరి జగన్నాథ్. అప్పటికే మెగాస్టార్ చేతిలో పలు సినిమాలు ఉండడం, స్టోరీలో కొత్తదనం లేదని చిరు ఫీలవడంతో పూరి సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదట. దీంతో డైరెక్టర్ పూరి ఎన్టీఆర్కు ఆంధ్రావాలా కథ చెప్పి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించారు. అయితే సెకండాఫ్లో వచ్చే పెద్దాయన క్యారెక్టర్కు ఎన్టీఆర్ సూట్ అవ్వలేదని అప్పట్లో అందరూ పెదవి విరిచారు. ఆ కారణంగానే సినిమా డిజాస్టర్ అయినట్టు అప్పట్లో టాక్.